నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. చేతి గాయాలకు కారణాలేంటి, చేతి గాయాలకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏంటి, చేతి గాయాలని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు రావచ్చు, చేతి గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది, అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ అభినందన్ బాదం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. శరీరంలో ముఖ్యమైన అవయవాలు చేతులు. అలాంటి చేతులను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవటం, ఆరోగ్యంగా చూసుకోవటం చాలా ముఖ్యం. అయితే మనం చేసే రోజువారీ వర్క్స్ బట్టి సాధారణంగా చేతులు కందిపోవడం కానీ, చర్మం తెగిపోవటం కానీ, లేదా కోతలు రావటం లాంటి గాయాలు అవుతుంటాయి. డాక్టర్, అసలు ఈ గాయాలకి కారణాలు ఏంటి? కారణాలు చూసుకుంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. మనము రోజువారీగా ఇంట్లో చూసే కారణాలను మనం డివైడ్ చేస్తే, పిల్లల్లో మనము జనరలీ ఇన్ఫాంట్స్ చిన్న పిల్లలకు ఈ డోర్స్లో చేయి నలిగిపోవడము, అలానే డ్రాయర్స్ అవన్నీ వేస్తూ ఉంటే చేతులకు నలిగిపోవడం, నల్లబడడం చూస్తాము. అలానే మహిళలలో చూస్తే మిక్సర్ గ్రైండర్ ఇంజరీస్ అవి చాలా కామన్గా చూస్తున్నాము. ఈ మిక్సర్ గ్రైండర్లో ఏదైనా వేసి గ్రైండింగ్ చేశాక దాన్ని ఇమీడియట్గా ఆఫ్ చేసి చేయితోని కలుపుదామని చూస్తారు చాలామంది. అది లోపల బ్లేడ్ ఇంకా రన్ అవుతూ ఉంటుంది, దాంతో కట్ అవుతాయి. ఇంకా అలానే కూరగాయలు కోసేటప్పుడు వేళ్ళు కట్ అవ్వడం. అలానే మగవాళ్ళని చూస్తే బైక్ ఎంతూజియాస్ట్ చాలామంది ఉన్నారు ఈ మధ్యలో. వాళ్ళందరూ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూసి వాళ్ళంతర వాళ్ళే ఈ బైక్ చైన్ క్లీనింగ్స్ ఇలాంటివి బైక్ ఆన్ చేసి క్లాత్ పెట్టి క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తుంటే వాళ్ళకు ఫింగర్ క్రష్ అవ్వడము, అలానే ఫింగర్ విడిపోవడము ఇలాంటివి కూడా బాగా చూస్తున్నాం. ఇలా చూసుకుంటే ఇంకా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే ఏదైనా యాక్సిడెంట్లో చేతులకు కూడా గాయాలు కావడం, అలానే ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఏదైనా పని చేసే టైంలో ఫ్యాక్టరీస్లో అక్కడ వేళ్ళు కట్ అవ్వడం, ఇలానే ఇంకా కుక్క కాట్లు, ఇట్లా స్ట్రీట్ డాగ్స్ మెనైస్ కూడా చూస్తున్నాం మనము. అప్పుడప్పుడు పెట్స్ కూడా అవి అటాక్ చేసేటప్పుడు మనము హ్యాండ్స్తోనే బ్లాక్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్కి హ్యాండ్ ఇంజరీస్ చూస్తూ ఉంటాం. ఇవి కొన్ని కారణాలు, కామన్ కారణాలు. అయితే ఈ చేతి గాయాలకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? అంటే ఎవరిని సంప్రదించాలంటారు? ఏదైనా చేతి గాయాలు అయినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ వాచెస్ ఇలాంటివన్నీ తీసేయాలి. ఎందుకంటే అది ఎలాగో వాపు వస్తుంది ఏదైనా గాయం కాగానే. ఆ వాపుతో ఈ రింగ్ ఉంటే ఏమవుతుందంటే ఇంకా దాని రక్త ప్రసరణ అనేది దెబ్బ పడుతుంది. సో అది తీసేయాలి. వెంటనే ఇంకొకటి సెకండ్ థింగ్ చేయాల్సింది, ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే గాజ్ కానీ ఏదైనా ప్యాడ్స్ తీసుకొని అక్కడ ప్రెషర్ వేయడం. పైన కట్ అయిన గాయాలన్నిటికీ మనం ఒక 4 to 5 minutes ఇట్లా ప్రెషర్ పెడితే ఏదైనా క్లీన్ తీసుకొని, మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ లేకపోతే ఏదైనా క్లీన్ టిష్యూస్ లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ అట్లా తీసుకొని ప్రెషర్ పెడితే మ్యాక్సిమం రక్త స్రావం అనేది, బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది క్లీనింగ్. ఇంట్లోనే ఎంత తొందరగా క్లీనింగ్ చేస్తే అంత బెటర్. ఏదైనా యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఉంటే దాంతో క్లీన్ చేయొచ్చు, లేదంటే నార్మల్ సోప్ అప్లై చేసి ట్యాప్ వాటర్ కింద కొంతసేపు క్లీన్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ కుక్క కాటు దాంట్లో అయితే గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారం అట్లీస్ట్ ఒక 20 minutes రన్నింగ్ వాటర్లో క్లీన్ చేయాలన్నమాట. దాని తర్వాత మనం ఇమీడియట్గా చేయాల్సింది ఏదన్నా కవర్ చేయడం, వూండ్ని గాయంని ఏదైనా క్లీన్ క్లాత్తోని అలా కవర్ చేసేయడం. ఇంకా హ్యాండ్ కొంచెం ఎలివేషన్లో పెట్టడం, అంటే కొంచెం హైట్లో పెడితే వాపు రావడం అదంతా తగ్గుతుంది. అలానే బ్లీడింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. ఐస్ కూడా వాడచ్చు. ఐస్ మనం అక్కడ పెట్టినట్టయితే వాపు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది, మళ్ళీ పెయిన్ కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ చేశాక ఇమీడియట్లీ ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి త్వరగా తీసుకెళ్ళి దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి స్పెషలిస్ట్ని చూడాలి. రైట్ డాక్టర్, ఒకవేళ ఈ చేతి గాయాలను కనుక నిర్లక్ష్యం చేస్తే ఏదైనా సమస్యలు ఎదురవచ్చు అంటారా? తప్పకుండా ఎన్నో సమస్యలు ఉన్నాయి. రొటీన్గా మనం చూసేవి అరే చిన్న గాయమే కదా అని నెగ్లెక్ట్ చేసి ఇంట్లో పసుపు రాసు లేకుండా ఏదో ఒక ఆయింట్మెంట్ పెట్టేసి అలా వదిలేస్తే ఫస్ట్ కామనెస్ట్ థింగ్ జరిగేది ఏదైనా ఇన్ఫెక్షన్. మామూలుగా చేతి గాయాలకు ఎలా ఉంటుందంటే ఏదైనా పొడుచుకున్నా ఏదైనా కట్ అయినా అది మనకు కనబడేది చిన్నగా అయినా లోపల డెప్త్లోకి వెళ్తుంది. సో ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తుంటాం. ఈ నెయిల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కట్స్లో ఇన్ఫెక్షన్ అయ్యి చేయి మొత్తము ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం, అది ప్రాణాంతకం కూడా కావచ్చు.
ఇంకా క్రానిక్ ప్రాబ్లమ్స్ చూస్తే కొన్ని రోజుల తర్వాత జరిగే అది గాయం ఎలాగో మానుతుంది. ఇప్పుడు సపోజింగ్ ఏదైనా ఫింగర్లో ఇట్ సైడ్ గాయం అయింది అనుకోండి, అది మానినప్పుడు ఒక పొజిషన్లో మానుతుంది. సో కాంట్రాక్చర్స్ డెవలప్ అవుతాయి, అంటే ఈ ఫింగర్ ఇట్లా ఫ్రీగా ఆడకుండా ఇదే పొజిషన్లో అతుకపోతుంది ఆ స్కారింగ్ వల్ల. సో హ్యాండ్స్ ఏంటంటే ఎంత ఫ్రీగా మూవ్ అవుతాయి దాంతో అంత ఉపయోగం. సో ఆ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల దాన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ తర్వాత కాంప్లికేటెడ్ సర్జరీస్ అవసరం ఉంటుంది. కొన్ని డిఫార్మిటీస్ కరెక్ట్ చేయలేము, ఇలాంటి డిఫార్మిటీస్ అవ్వచ్చు. అలానే నెయిల్ ఇంజరీస్లో చిన్న దెబ్బనే కదా తాకింది, ఆ డోర్లో పడింది, అది మానిపోతుంది అనుకుంటే ఈ నెయిల్ బెడ్ ఉంటుంది, దాన్ని కట్ అయ్యి మనం దాన్ని కరెక్ట్గా క్లీన్ చేసి సూచర్ చేయకపోతే వచ్చే నెయిల్ వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అలా వంకర వచ్చిన నెయిల్ని కరెక్ట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్. ఇలానే కొన్ని ఇంజరీస్ మనము కట్ అయినప్పుడు మనం కట్టే కదా అని ఎక్కడో సూచరింగ్, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఎక్కడో అంత క్వాలిఫైడ్ వాళ్ళు కాని వాళ్ళు జస్ట్ సూచర్ క్లీన్ చేసేసి పైన సూచర్ వేసేసారు అనుకోండి, అది లోపల ఏమన్నా ఇంజరీస్ మిస్ అయితే మన చేయిలో ఏంటంటే ఎన్నో రకాల నరాలు, స్పర్శకి సంబంధించినవి, మూమెంట్కి సంబంధించినవి, అలానే కండలు, దానికి కేబుల్స్, టెండన్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవైనా కట్ అయ్యి అవి మిస్ అయ్యామనుకోండి తర్వాత ఫంక్షన్ రాదు, మన చెయ్యి బ్యాక్ టు నార్మల్గా పనిచేయదు. సో ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే డాక్టర్, ఇలాంటి గాయాలకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలామందికి ఈవెన్ మెడికల్ ప్రొఫెషనల్స్కి తెలియంది ఏంటంటే హ్యాండ్ సర్జరీ అంటే చేతికి సంబంధించిన సర్జరీ అది ప్లాస్టిక్ సర్జరీలోనే ఒక సబ్ డివిజన్ హ్యాండ్ సర్జరీ అనేది. సో ఆల్ ప్లాస్టిక్ సర్జన్స్ అందరికీ ఆ ట్రైనింగ్ ఉంటుంది, హ్యాండ్లో జరిగేవి అన్ని ఇంజరీస్ని ట్రీట్ చేసేవి ఎక్సెప్ట్ ఈ మేజర్ బోన్స్ ఏదైతే ఆర్మ్లో ఉండే హ్యూమరస్, ఇక్కడ రేడియస్ అల్నా, ఈ పెద్ద బోన్స్ తప్పితే ఈ చిన్న ఫింగర్స్లో ఉండే బోన్స్ ఫ్రాక్చర్స్ కానివ్వండి అవన్నీ ప్లాస్టిక్ సర్జన్సే ట్రీట్ చేస్తారు. అలానే చేతిలో ఎన్నో స్ట్రక్చర్స్ ఉంటాయి, స్పర్శకు సంబంధించిన నరాలు, మూమెంట్కి సంబంధించిన నరాలు, అలానే రక్త బ్లడ్ సప్లై కావడానికి రక్త నరాలు, ఇట్లానే టెండన్స్, మజిల్స్, ఇలాంటివన్నిటికీ ఏ ఇంజరీ అయినా దానికి ట్రీట్మెంట్ చేసేది ప్లాస్టిక్ సర్జన్సే. డాక్టర్, ఒకవేళ ఈ నెయిల్స్కి కానీ ఫింగర్స్కి కానీ ఏదైనా ఇంజరీ జరిగినట్లయితే ఎలా ట్రీట్ చేస్తారు మీరు? ఫింగర్ టిప్ ఇంజరీస్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ మిక్సర్ గ్రైండర్ ఇంజరీస్ కానివ్వండి, ఇలాంటి బైక్ చైన్లో ఇంజరీస్, ఆ ఫింగర్ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఏదైనా రాయడానికి కానీ ఏదైనా పట్టుకోవడానికి కానీ ఫింగర్ టిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీని ఫింగర్ యొక్క లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ కొంచెం తెగిపోయినా కూడా కంప్లీట్గా వేలు కట్ అయిపోయినా కూడా దాన్ని బోన్ని ఇంకొంచెం షార్ట్ చేసి క్లోజ్ చేస్తారు. దానివల్ల ఆల్రెడీ కట్ అయిన ఫింగర్కి ఇంకొక 1 సెంటీమీటర్ కూడా తగ్గుతుంది. అలా అవాయిడ్ చేయడానికి మేము ప్లాస్టిక్ సర్జన్స్ ఎలా ట్రీట్ చేస్తామంటే అక్కడున్న కండనే మనము మూవ్ చేసి, ఫ్లాప్స్ అంటాము, దాన్ని మూవ్ చేసి ఏదైతే మిగిలిన లెంత్ ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి చూస్తాం. ఆ ఫింగర్ టిప్ ఇంజరీస్లో ఆ లెంత్ ప్రిజర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మేము ఎఫెక్టివ్గా చేయగలుగుతాము. అలానే ఒకవేళ విడిపోయినా కూడా ఫింగర్స్ని ఏ లెవెల్లో విడిపోయినా మనం తిరిగి అతికించే అవకాశం ఉంటుంది కరెక్ట్ టైం ఫ్రేమ్లో వస్తే. సో అలా కూడా ట్రీట్ చేస్తాం. సో ఫింగర్ టిప్ ఇంజరీస్ ఎక్స్క్లూసివ్గా ప్లాస్టిక్ సర్జన్స్ బెస్ట్గా ట్రీట్ చేయగలుగుతాం. రైట్ డాక్టర్, మీరు ఇంతకు ముందు చెప్పారు కుక్క కాటు అనేది కూడా ఒక కారణమే అని చెప్పి. సో కుక్క చేతికి గాయం చేస్తే అప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? కుక్క కాటులో మనకు ఇబ్బంది ఏంటంటే కుక్క పళ్ళు చాలా లోపలికి వెళ్ళిపోతాయి. చూడడానికి గాయం చిన్నగా ఉన్నా కూడా అది ఎంతో డెప్త్కి వెళ్తుంది లోపలికి. సో కుక్క కాటులో ఏంటంటే ఇన్ఫెక్షన్ మామూలు గాయాల కన్నా కుక్క కాటులో ఇన్ఫెక్షన్ వచ్చే రేట్ చాలా ఎక్కువ. చాలామందికి చూస్తాం, ఒక 10 మందిలో అట్లీస్ట్ ఒక 8-9 మందికి ఇన్ఫెక్షన్ సివియర్గా అవుతుంది. అలానే ఇంకొక సెకండ్ థింగ్ రేబిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని ట్యాకిల్ చేయడానికి కుక్క కాటుకి మనము అనెస్థీషియాలో ప్రాపర్ మత్తు ఇచ్చేసి దాన్ని నీట్గా ఆపరేషన్ థియేటర్లో కడిగేసి చర్మాన్ని తొలగించి, దానికి ఇమీడియట్ కాంటాక్ట్ ఉన్న చర్మాన్ని తొలగించి లోపల కూడా ఏదైతే మజిల్కి టచ్ అయిందో లోపల ఉన్న స్ట్రక్చర్స్ని బాగా క్లీన్ చేసి, అదేవిధంగా ఈ రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని వస్తాయి, అది
రేబిస్ వైరస్ని కౌంటర్ చేయడానికి. అది కూడా గాయంలో మనం చుట్టూ ఇంజెక్ట్ చేస్తాం. అలానే వాళ్ళకు రేబిస్ వ్యాక్సిన్ కూడా ఒక 5 డోసెస్ షెడ్యూల్ ఉంటుంది, దాని ప్రకారం అది అడ్వైస్ చేస్తాం. ఇలా చేయడం వల్ల కుక్క కాటులో కూడా మనము ఇన్ఫెక్షన్ చాలా మటుకు తగ్గించగలుగుతున్నాం. సో ఆ కుక్క చిన్నదే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది పెద్దగా అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కుక్క కాటు అనగానే చాలా మంది భయపడిపోతుంటారు, సో ఇది ప్రమాదకరం అని చెప్తున్నారు మీరు కూడా. ఎస్, డెఫినెట్లీ ప్రమాదకరమే. సో దాన్ని రైట్ వేలో ట్యాకిల్ చేయాలి, చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, ఈ చేతి వేళ్ళు కానీ చెయ్యి విడిపోయినట్టయితే మళ్ళీ తిరిగి మనం ఎలా అతికించవచ్చు అంటారు? ఇది రీప్లాంటేషన్ అని అంటాం మా భాషలో. దీంట్లో ఏంటంటే మనకు ఎనీ లెవెల్లో, అంటే చేతిలోనే కాదు వేరే పార్ట్స్లో, కాల్లో, ఈవెన్ ఇయర్, స్కాల్ప్ ఇవన్నిట్లో కూడా ఉంది. సో చేతికి వచ్చేసరికి మనకు ఫింగర్ టిప్ ఇలా కంప్లీట్గా కట్ అయిపోయినా కూడా, అట్లానే ఫింగర్ కట్ అయిపోయినా కూడా, చెయ్యి కట్ అయిపోయినా కూడా, ఏ లెవెల్లో కట్ అయిపోయినా కూడా కరెక్ట్ టైం ఫ్రేమ్లో మనకు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి తీసుకొస్తే మనము అంటే ఫింగర్ టిప్స్కి 12 to 24 hours లోపల తెచ్చినా కూడా తిరిగి మనం దాన్ని మైక్రోస్కోప్లో రక్త నరాలన్నిటినీ జాయిన్ చేసి తిరిగి అమర్చే సాఫిస్టికేషన్ ప్లస్ ట్రైనింగ్ మాకు ఉంది. సో ప్లాస్టిక్ సర్జన్స్ని మేము అవి తిరిగి అతికించే సర్జరీ కూడా ఉంది. అదే పైకి ఇంకొంచెం పైన కట్ అయింది అనుకోండి, ఇంకా తక్కువ టైంలో, అంటే మనకు మజిల్ నెక్రోసిస్ అనేది తొందరగా అవుతుంది. సో అది అట్లీస్ట్ 2 to 4 hours లోపల మనము అడ్రస్ చేస్తే దాన్ని తిరిగి హ్యాండ్ ఫంక్షన్ వచ్చే ఎన్నో కేసెస్ చేసాము. సో అది తిరిగి అతికించవచ్చు. ఇక్కడ మనం ఏదైతే పార్ట్ విడిపోయిందో దాన్ని క్యారీ చేయాల్సిన విధానం, ఒక స్పెషల్ విధానం ఉంది. దాన్ని మనము క్లీన్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసేసి దాన్ని చుట్టేసి దాన్ని ఐస్తో పాటు పెట్టాలి. ఇంకొక కవర్లో ఐస్ తీసుకొని ఈ పార్ట్ని దాంట్లో పెట్టి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. కొంచెం లేట్ అయినా కూడా మనము తిరిగి అతికించే అవకాశం ఉంటుంది. అంటే డాక్టర్, ఆ చెయ్యికి వేళ్ళు అతికించిన తర్వాత అది పర్మనెంట్గా అలాగే ఉండిపోతుందా, మళ్ళీ కింద పడిపోవడం అలా ఏమైనా లేదు, మనము జాయిన్ చేయడం అంటే అన్ని లెవెల్స్లో జాయిన్ చేస్తాం. బోన్ కూడా జాయిన్ చేస్తాము, తర్వాత ఈ టెండన్స్ ఏవైతే ఉన్నాయో అవి జాయిన్ చేస్తాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ దానికి రక్త ప్రసరణ కావాలి కాబట్టి దానికి రక్త నరాలు, అవి ఆల్మోస్ట్ ఫింగర్స్లో 1 mm ఉంటాయి సైజు, అవి మనం మైక్రోస్కోప్లో జాయిన్ చేస్తాం. సో అది నార్మల్ ఫింగర్ లాగా తర్వాత పనిచేస్తుంది. డాక్టర్, మరి ముందు వేళ్ళు తొలగించిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ముందు ఆల్రెడీ యాంపుటేషన్ జరిగిన వాళ్ళకి కూడా మనము రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు సపోజింగ్ వేళ్ళకి అట్లీస్ట్ ఒక హ్యాండ్ పనిచేయాలంటే అట్లీస్ట్ 3 వేళ్ళు మనకు ఒక గ్రాస్ప్ రావాల్సి ఉంటుంది. సో దానికోసం కొంతమందికి 3-4 వేళ్ళు తొలగించి ఉంటారు. ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ లేకపోతే ఏదైనా మెషిన్లో పడి కట్ అయినప్పుడు అక్కడి వరకు క్లోజ్ చేసేసి ఉంటారు. వాళ్ళకు కూడా మనము తిరిగి వేళ్లను సృష్టించే రికన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాము. మనము కాళ్ళలోని వేళ్ళు ఉంటాయి కదా, టోస్, అది తీసి ఇక్కడ అమర్చి అవి ఫింగర్స్ లాగా పనిచేసేటట్టు కూడా ఒక సర్జరీ ఉంది. సో మనము ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్కడి వరకు కట్ అయింది, వేరే ఎన్ని ఫింగర్స్ పనిచేస్తున్నాయి, ఇలా చూసేసి మనము కాళ్ళ వేళ్ళని కూడా తీసుకొచ్చి మైక్రో సర్జరీతో మనం వేళ్ళని క్రియేట్ చేయొచ్చు. దీనికి ముందు ఎప్పుడో జరిగిన దానికి కూడా మనం ఇప్పుడు అడ్రస్ చేసి చేయొచ్చు. ఒకవేళ రోడ్డు మీద వెళ్తుండగా బైక్ మీద స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి చేయి తెగిపోవడం కానీ జరిగితే, పడిపోవడం కానీ జరిగితే ట్రీట్మెంట్ ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. సామాన్యంగా చూసేదే యాక్సిడెంట్స్లో తెగిపోయి పడిపోయిన చేతులు, లేకపోతే ఆల్మోస్ట్ తెగిపోయి ఓన్లీ స్కిన్తో ఇట్లా అటాచ్ అయి ఉన్నవి, అలా రోజువారీ చూస్తూ ఉంటాము. కరెక్ట్ టైంలో వచ్చి ప్లాస్టిక్ సర్జన్స్ని కన్సల్ట్ చేస్తే తిరిగి నార్మల్ ఫంక్షన్ వచ్చేంతగా మనము రిపేర్ చేయొచ్చు ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీతో. అంటే ఇప్పుడు చేయి మొత్తం కట్ అయిన తర్వాత కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ లేదా రాడ్స్ వేస్తుంటారు కదా, మామూలుగా చేయిని అతికించడం అనేది అవకాశం ఉండదా? ఉంటుంది, అదే చెప్తున్నాను. చెయ్యి తెగిపోయినప్పుడు చెయ్యిలో ఎన్నో భాగాలు ఉంటాయి. సో మీరు చెప్పే రాడ్స్ మనం బోన్స్ అటాచ్ చేయడానికి వాడతాం. సో ఫస్ట్ స్టెప్ మనము చెయ్యి విరిగిపోయి వచ్చాక మనము బోన్స్ అటాచ్ చేస్తాము.
బోన్స్ అటాచ్ చేశాక ఇప్పుడు తిరిగి చేయి పెట్టినాక దానికి రక్తం సప్లై రావాలి. సో ఫస్ట్ బోన్ అటాచ్ చేశాక నెక్స్ట్ రక్త నరాలు జాయిన్ చేస్తాం మైక్రోస్కోప్లో. తర్వాత అలానే కండలు, వేరే నరాలు, స్పర్శకు సంబంధించిన మూమెంట్ సంబంధించినకి ఎన్నో నరాలు ఉంటాయి, అవన్నీ కూడా అటాచ్ చేస్తాము. తర్వాత స్కిన్ని కూడా సూచరింగ్ చేస్తాము. సో కొద్దిగా రికవర్ అయ్యాక పేషెంట్ తిరిగి నార్మల్ ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని కీబోర్డ్ని కంటిన్యూస్గా టైప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి టైప్ చేసినప్పుడు ఈ నరాలు నొప్పి అనేది కూడా ఉంటుంది, వాపులు అనేవి కూడా వస్తుంది. సో దీనికి పరిష్కార మార్గాలు ఏంటి, ఏమైనా చిట్కాలు ఉన్నాయా? బేసికలీ బ్రేక్ ఇవ్వాలి. ప్రతి హాఫ్ అన్ అవర్ 45 minutesకి అలా బ్రేక్ ఇచ్చి చేయిని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. తర్వాత స్ట్రెస్ బాల్ అది వాడచ్చు. పెయిన్ ఏమైనా ఎక్కువగా మనకు యూజువల్లీ మీరు చెప్పేది కీబోర్డ్స్ యూజ్ చేసే వాళ్ళు, ఎక్కువ టైపింగ్ చేసే వాళ్ళు ఇక్కడ మీడియన్ నర్వ్ కంప్రెషన్ అనేది అవుతుంది. ఇక్కడ నుంచి ఒక నరం పోతూ ఉంటుంది మీడియన్ నర్వ్ అని, అది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు స్ట్రెచ్ అయ్యి వాపు వచ్చేసి మీడియన్ నర్వ్ కంప్రెస్ అవుతుంది, ఇక్కడ ఒక కెనాల్లో పోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది మనము ఒకవేళ డయాగ్నోస్ చేస్తే దానికి ఒక విధమైన సర్జరీ ఉంటుంది. ఈ కెనాల్లో రిలీజ్ చేయడం, కార్పల్ టనల్ రిలీజ్ అని ఒక సర్జరీ ఉంటుంది. దాంతో వాళ్ళు బ్యాక్ టు నార్మల్ వస్తారు. సో ఒకటే పొజిషన్ అవాయిడ్ చేసిన ప్రాబ్లమే. సో రెగ్యులర్ బ్రేక్స్ తీసుకొని చేయిని అటు ఇటు ఆడించడం ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే ఎర్లీగా ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేసి ఏమైనా జాబ్ చేంజ్ అలాంటివి చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, మరి చేతి గాయాలు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఇప్పుడు నేను మొదట్లో కారణాలు కొన్ని చెప్పాము. ఈ కారణాలు అవాయిడ్ చేయడం అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వెంటనే అది ఏమైనా గాయం జరిగినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకా ఈ మిక్సర్ గ్రైండర్ ఇంజరీ అవాయిడ్ చేయడానికి మనము వేళ్ళు పెట్టకూడదు లోపల. ఇది చాలా కామన్గా చూస్తున్నాం ఇవాళ రేపు. వేళ్ళతో వాళ్ళు కలుపుతూ ఇంజరీస్. సో అది స్పూన్ వాడాలి, లేకపోతే వేరే ఏదన్నా ఆ జార్ని బయటికి తీసాకే వేళ్ళు పెట్టి కలపడం. ఇలానే ఈ యూట్యూబ్ ఇవన్నీ చూసి సెల్ఫ్ బైక్ కేర్ చేసి వేళ్లను ఎంతోమంది గాయపరుచుకుంటున్నారు. సో అలాంటివి కాకుండా దానికి కూడా ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సపరేట్ స్పెషల్ బ్రషెస్ వస్తున్నాయి చైన్స్ క్లీన్ చేయడానికి. సో అలా ఆన్ అయి ఉన్న బైక్ని దాంట్లో వేళ్ళు పెట్టి క్లీన్ చేయకుండా ఉండడం, ఇలాంటివి జాగ్రత్తలు కొన్ని తీసుకోవచ్చు. డాక్టర్, మరి చేతి వేళ్లలో తిమ్మిరి కూడా వస్తుందంటారు, అసలు ఎందుకు వస్తుంది? ఇంతకుముందు చెప్పిందే ఒకటి, డయాబెటీస్ ఇట్లాంటి కారణాల వల్ల మనకు మీడియన్ నర్వ్ కంప్రెషన్, లేకపోతే అల్నార్ నర్వ్ కంప్రెషన్, ఇట్లా నర్వ్స్ ఇక్కడ స్పర్శ వచ్చే నరాలు రెండు ఇక్కడ బ్రెస్ట్ ఏరియాలోంచి హ్యాండ్లోకి వెళ్తూ ఉంటాయి. సో ఈ నరాలు ఇక్కడ కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు డయాబెటీస్ ఒక కారణం, దాంట్లో ఏమవుతుందంటే కెనాల్ నేరో అవుతుంది, ఫైబ్రోటిక్ చేంజెస్ వల్ల కెనాల్ నేరో అవుతుంది. అలా అయినప్పుడు ఆ నర్వ్ మీద ప్రెషర్ పడి అది నర్వ్ నమ్నెస్, మీరు అంటున్నట్టు తిమ్మిర్లు రావడం ఇలాంటివన్నీ వస్తాయి. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఒక చిన్న సర్జరీ, మనం డే కేర్ ప్రొసీజర్, అంటే మార్నింగ్ వచ్చి సర్జరీ చేయించుకొని సాయంత్రం వెళ్ళిపోవచ్చు. ఆ నరాలను రిలీజ్ చేస్తే మనకు తిరిగి ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. మామూలుగా చెమటలు రావటం సీజన్లో ఇలా కట్ అవ్వడం వంటివి కూడా జరుగుతుంటాయి, అంటే ఇది దేనికి కారణం అంటారు? చెమటలు వచ్చేది ఇంకొక కారణం అండి, అది హైపర్ హైడ్రోసిస్ అంటారు. అది ఒక జెనెటిక్ కండిషన్. అది చెమటలు పామ్స్లో అక్కడ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. దానికి ఒక ట్రీట్మెంట్ ఏంటంటే మేము ఇచ్చేది బోటాక్స్ ఇంజెక్షన్. సివియర్గా హైపర్ హైడ్రోసిస్ ఉన్న వాళ్ళకి, చెమటలు వచ్చే వాళ్ళకి ఇక్కడ బోటాక్స్ ఇంజెక్షన్ రెగ్యులర్గా ఒక మంత్లీ 6 monthsకి ఒకసారి, 8 monthsకి ఒకసారి బోటాక్స్ ఇంజెక్షన్ చేస్తే చెమటలు పట్టడం తగ్గుతుంది. ఒకవేళ కాలిన గాయాలు ఉన్నట్లయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? కాలిన గాయాలు, ఇప్పుడు చేతిలో కాలిన గాయాలు చాలా ఇంపార్టెంట్. నేను ముందు చెప్పినట్టు మనం గాయాలని మనము నెగ్లెక్ట్ చేస్తే అవి కాంట్రాక్చర్స్ డెవలప్ అవుతాయి. అంటే
ఒక పొజిషన్లోనే ఇప్పుడు హీలింగ్ జరుగుతున్నప్పుడు గాయం ఉన్నందుకు అది కదపకుండా, హ్యాండ్ కదపకుండా ఒకటే పొజిషన్లో ఉంచుతారు. ఆ టెండెన్సీలోకి పోతుంది. సో అక్కడ స్కారింగ్ అంతా జరిగి అవి కాంట్రాక్చర్స్ డెవలప్ అవుతాయి. అక్యూట్గా చూసుకుంటే మనము బర్న్ జరిగినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయకపోతే చేతికి అదే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తిరిగి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఇంకా హ్యాండ్ మొత్తానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు కాలిన గాయాలకు కాంట్రాక్చర్స్ డెవలప్ అయితే దానికి కూడా పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్ రిలీజ్ అని ఒక సర్జరీ, అది ప్లాస్టిక్ సర్జన్స్ చేసేది. అది కొంతమందికి మీరు చూస్తుంటారు, బర్న్స్ అయ్యాక ఫింగర్స్ ఇట్లా ఒకటే పొజిషన్లో ఇలా కానీ అతుక్కపోయి ఉంటాయి ఆ స్కారింగ్ వల్ల. సో మేమేం చేస్తామంటే ఆ స్కార్ని అంతా తొలగించి రిలీజ్ చేసి తిరిగి స్ట్రైట్ చేసి ఫింగర్స్ని స్కిన్ గ్రాఫ్టింగ్, వేరే చోటు నుంచి స్కిన్ తీసి అక్కడ వేస్తాం. వేసి తర్వాత ఎర్లీగా ఫిజియోథెరపీ అది ఇవ్వడంతో తిరిగి ఫంక్షన్లోకి వస్తుంటుంది. సో బర్న్స్ పేషెంట్లో పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్ అనేది కూడా మేము ట్రీట్ చేస్తాం. డాక్టర్, మరి ఈ ఫింగర్స్ నెయిల్స్ చుట్టూ ఇలా చర్మం లెగుస్తూ ఉంటుంది కదా, అసలు ఎందుకంటారు? చిన్నగా లేయర్స్ లేస్తూ ఉంటుంది. అసలు నార్మల్గా స్కిన్ లేవడం, అక్కడ థికెన్ అవ్వడం, లేవడం అదే ఒక నార్మల్ ఫినామినన్ అది. కాకపోతే మీరు చెప్పేది కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్లో ఈ ఎపోనైక్యం ఇక్కడ ఉండే స్కిన్ ఫోల్డ్ అక్కడ కొంచెం ఎలివేట్ అవుతుంది. మనం వైటమిన్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటే సెటిల్ అవుతుంది. అలానే కొన్ని గోరుకు ఇన్ఫెక్షన్స్ కూడా, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అప్పుడప్పుడు స్కిన్ లేస్తుంది, నెయిల్ కూడా లేస్తుంది. సో అది ఒకసారి మనం డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే అవన్నీ కూడా సెటిల్ అవుతాయి. రైట్ డాక్టర్, మరి చేతిలో బొబ్బలు కానీ మచ్చలు కానీ ఉన్నట్లయితే ఏదైనా చిట్కా చెప్పండి త్వరగా నయం అవ్వటానికి. అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు. డర్మటైటిస్ అలాంటి స్కిన్ కండిషన్స్లో అలా అవుతుంది. లేకపోతే ఏమైనా బర్న్ అయినప్పుడు కూడా బొబ్బలాగా వస్తుంది, దాన్ని డీరూఫ్ చేయాల్సి వస్తుంది. స్టెరైల్ నీడిల్ తీసుకొని దాన్ని పోక్ చేసి దాంట్లో ఫ్లూయిడ్ బయటికి తీసుకొని నార్మల్ హీలింగ్తో అది సెటిల్ అవుతుంది. రైట్ డాక్టర్, చేతి గాయాలకు పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.